Hello guys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jade. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో DC సర్క్యూట్స్ అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేశాం. ఇది రీసెంట్గా జరిగిన SPDCL JLM పేపర్ని దృష్టిలో పెట్టుకొని మనం సబ్జెక్ట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ అనేది సింగరేన్ ఆస్పిరెంట్స్కి అందిస్తున్నాం. సో సిలబస్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి సింగరేన్ ఆస్పిరెంట్స్కి ఈ లెవెల్ ప్రిపరేషన్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఈ క్వశ్చన్ పేపర్ సబ్జెక్ట్ ఎవరైతే సబ్జెక్ట్ గెయిన్ చేస్తారో ఆ ఆస్పిరెంట్స్కి మాత్రమే ఇది రీచ్ అవుతుంది. ఇలా అంటే సబ్జెక్ట్ గెయిన్ చేసుకున్న ఆస్పిరెంట్స్కి మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సెలెక్షన్ అనేది ఈజీగా క్లియర్ అవుతుంది. ఇక్కడ మనం ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్లో హనుమకొండలో ఆల్రెడీ సింగరేణికి సంబంధించిన ఆఫ్లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ అయ్యాయి. సో ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ 2 వీక్స్ ఈ సెకండ్ వీక్ రన్ అవుతుంది. ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. అండ్ దట్ టు ఆఫ్లైన్ క్లాసెస్లో ప్రతి ఒక్క టాపిక్ ఎలక్ట్రిషియన్ ట్రేడ్ వాళ్ళకు ప్రతి ఒక్క టాపిక్ అంటే లైక్ పవర్ సిస్టమ్, ఎలక్ట్రికల్ మెషిన్స్, ఎవ్రీ సబ్జెక్ట్ నేనే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ ఇక్కడ స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా మేనేజ్మెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అయిదాం. అయితే మనకి ఏసీ సర్క్యూట్స్ నుండి 7 to 8 క్వశ్చన్స్ వచ్చాయి. సో మనం ఏసీ సర్క్యూట్స్ నుండి 7 to 8 క్వశ్చన్స్ వచ్చాయి అని అంటే ఓన్లీ మనకు వెన్ కంపేర్డ్ టు సింగరేణిలో 75 క్వశ్చన్స్కి ట్రేడ్ ఇస్తారు. డీసీ సర్క్యూట్లో 8 క్వశ్చన్లు, ఏసీ సర్క్యూట్స్లో 8 క్వశ్చన్లు అంటే 16 క్వశ్చన్లు. జేఎల్ఎంకి 2 టాపిక్స్ నుండి 16 క్వశ్చన్లు వచ్చాయి అని అంటే మరి సింగరేణికి ఎన్ని క్వశ్చన్లు రావాలి? సింగరేణి పేపర్లో క్వశ్చన్ల సంఖ్య అనేది ఎక్కువ ఉంది. సో దాదాపు అంటే 10 క్వశ్చన్లు ఎక్కువ ఉన్నాయి టెక్నికల్. దేంతో జేఎల్ఎంతో కంపేర్ చేసినప్పుడు అంటే ఈజీగా మనం ఒక డీసీ సర్క్యూట్స్, ఏసీ సర్క్యూట్స్ నుండి 20 క్వశ్చన్లు మనం జేబులు వేసుకోవచ్చు. చూడండి, 20 క్వశ్చన్లు అని అంటే ఒక చిన్న టాపిక్ ప్రాపర్ కాన్సెప్ట్ నేర్చుకుంటే, ప్రాపర్ సబ్జెక్ట్ గెయిన్ చేసుకుంటే మీకు 20 మార్కులు ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో వేరే సబ్జెక్ట్స్ కనుక చూస్తే లెంతీగా ఉంటాయి అండ్ మనకు మార్క్స్ అనేటివి క్వశ్చన్స్ అనేవి తక్కువ వస్తాయి. సో కాబట్టి ఈ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, VL అండ్ IP ఆర్ లైన్ వోల్టేజ్. VL అంటే లైన్ వోల్టేజ్ అంట, IP అనేది ఫేజ్ కరెంట్ ఆఫ్ 3 phase డెల్టా కనెక్టెడ్ లోడ్. సో ఎప్పుడైతే మనం ఒక లోడ్ని డెల్టా ఫామ్లో కనెక్ట్ చేసామో, డెల్టా రూపంలో కనెక్ట్ చేసినప్పుడు VL అనేది లైన్ వోల్టేజ్, ఫేజ్ అనే IP అనేది ఫేజ్ కరెంట్ అని ఇచ్చాడు. సో మనకు వెన్ ద సేమ్ లోడ్ ఈజ్ కన్వర్టెడ్ టు 3 phase స్టార్ కనెక్టెడ్ లోడ్. సో అదే డెల్టాని మనం స్టార్లోకి కన్వర్ట్ చేసినప్పుడు దాని యొక్క స్టార్ కనెక్షన్లో ఉన్నటువంటి ఫేజ్ వోల్టేజ్ అండ్ లైన్ కరెంట్స్ ఆర్ డాష్. ఇది క్వశ్చన్. దిస్ ఈస్ డెల్టా కనెక్షన్. దిస్ ఈస్ డెల్టా కనెక్షన్. సో ఇవి 3 phases. ఓకే, ఇది స్టార్ కనెక్షన్. మనం రెసిస్టర్స్ తీసుకుంటున్నాము, డైరెక్ట్ ఎట్లయినా తీసుకోవచ్చు, మనకు అర్థం కావడమే మన మెయిన్ ఇంటెన్షన్. చూడండి బ్రదర్, యాక్చువల్లీ ఒక 3 phase సిస్టమ్ని ఏసీ సర్క్యూట్స్లో అంటే ఏసీ సర్క్యూట్లో 3 phase సిస్టమ్ నుండి క్వశ్చన్ అపియర్ అయింది. ఒక 3 phase సిస్టమ్ని మనం ఒక డెల్టా ఫామ్లో కనెక్ట్ చేయొచ్చు, 2 విధాలుగా అరేంజ్ చేయొచ్చు, స్టార్ కనెక్షన్లో కూడా ఫామ్ చేయొచ్చు. సో దీని వద్ద ఉన్న వోల్టేజ్ అంటే లైన్ టు లైన్ వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ లైన్ వోల్టేజ్. ఏ 2 లైన్లో మధ్య ఉన్న వోల్టేజ్నైనా మనం ఏమంటున్నాం? లైన్ వోల్టేజ్. మరి ఏదన్నా ఫేజ్ దగ్గర ఉన్న వోల్టేజ్ని మనం ఏమంటున్నాం? ఫేజ్ వోల్టేజ్. చూడండి, లైన్ వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ఫేజ్ వోల్టేజే కదా. సో దేర్ ఫోర్ అంటే చూడండి, ఇది లైన్ వోల్టేజ్ అయితే ఈ వోల్టేజ్ అనేది మొత్తం ఫేజ్ దగ్గర ఉన్న వోల్టేజ్ సమానం అవుతుందా లేదా? దేర్ ఫోర్ మనకు డెల్టాలో లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు ఫేజ్ వోల్టేజ్ గుర్తుపెట్టుకోండి. కానీ ఇది లైన్ కరెంట్ కదండి, ఇది లైన్ కరెంట్ కదా, దీనికి ఒక ప్రూఫ్ ఉంటుంది. ఆ ప్రూఫ్ మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. I ఫేజ్ ఈక్వల్ టు IL/√3. I నార్మల్గానే ఇక్కడ ఇస్తున్నాను, డెల్టా కనెక్షన్లో I ఫేజ్ ఈక్వల్ టు IL/√3. సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ప్రూఫ్ ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవడమే ఉత్తమం. I ఫేజ్ ఈక్వల్ టు IL/√3. సో కొన్ని విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అన్ని విషయాలు గుర్తుపెట్టుకోవద్దు. సో ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలి, ఏ విషయాలు బై హార్ట్ చేయొద్దు అనే పాయింట్స్ పట్ల మీకు ఐడియా ఉంటేనే మీరు సెలెక్షన్ అనేది ఈజీగా క్లియర్ అవుతుంది. మరి లైన్ ద్వారా ఫ్లో అయ్యే విద్యుత్ ప్రవాహాన్ని మనం అంటున్నాం లైన్ కరెంట్. మరి ఫేజ్ ద్వారా ఫ్లో అయ్యే విద్యుత్ ప్రవాహాన్ని మనం అంటున్నాం ఫేజ్ కరెంట్. కానీ ఇక్కడ ఫేజ్ ద్వారా ఫ్లో అయ్యే విద్యుత్ ప్రవాహం, లైన్ ద్వారా ఫ్లో అయ్యే విద్యుత్ ప్రవాహం, ఫేజ్ ద్వారా ఫ్లో అయ్యే విద్యుత్ ప్రవాహం సేమ్. కాబట్టి నేను ఇక్కడ IL ఈక్వల్ టు I ఫేజ్ అని ఇస్తాను. మంచిగా గమనించండి. మరి ఇక్కడ అట్లనే
వి ఫేజ్ ఈక్వల్ టు విఎల్ బై రూట్ 3. ఇక్కడ మ్యాటర్ మారుతుంది. వి ఫేజ్ ఈక్వల్ టు విఎల్ బై రూట్ 3. దీనికి కూడా ప్రూఫ్ ఉంటుంది. ఇక్కడ అంటే ఏదన్నా వోల్టేజ్ బిట్వీన్ ఎనీ టూ లైన్స్ ఇది నథింగ్ బట్ లైన్ వోల్టేజ్ అంట. కానీ ఈ వోల్టేజ్ అనేది రెండింటి మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ మన దీనికి కూడా ఒక ప్రూఫ్ ఉంటుంది. దేర్ ఫోర్ మనం ఇక్కడ నుంచి విఎల్ ఈక్వల్ టు దిస్ ఈజ్ విఎల్ ఈక్వల్ టు రూట్ 3 టైమ్స్ ఆఫ్ వి ఫేజ్. ఓకే, అదేవిధంగా ఐఎల్ ఈక్వల్ టు ఐపి. వాళ్ళు స్టార్ కనెక్షన్లో ఉన్న విలువలను అడిగారు. సో ఎప్పుడైతే డెల్టాని స్టార్లోకి కన్వర్ట్ చేశారో ఆ విలువలు ఏ విధంగా ఉంటున్నాయి చూడండి. ఫేజ్ వోల్టేజ్ అడిగారు, లైన్ కరెంట్ అడిగారు. ఫేజ్ వోల్టేజ్ దేనికి సమానం? విఎల్ బై రూట్ 3. ఫేజ్ వోల్టేజ్ విఎల్ బై రూట్ 3. అండ్ నెక్స్ట్ ఏం అడిగారు? లైన్ కరెంట్. లైన్ కరెంట్ అయినా ఫేజ్ కరెంట్ అయినా సేమ్, డైరెక్ట్ చెప్పొచ్చు. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా క్వశ్చన్ సాల్వ్ చేయాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద రేడియన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సైనసైడల్ వోల్టేజ్ దట్ హ్యావ్ టైమ్ పీరియడ్ 4 సెకండ్. అంటే అడిగింది టైం ఇచ్చిందేమో 4 సెకండ్. గుర్తుపెట్టుకోండి, టైం 4 సెకండ్ ఇచ్చాడు. క్వశ్చన్ మీనింగ్ అర్థం కావడం ఇంపార్టెంట్ అండి. 4 సెకండ్ ఇచ్చాడు. అయితే టైం పీరియడ్కి సూటబుల్ అయ్యే ఈ క్రింద ఇచ్చిన వాటిలో సూటబుల్ అయ్యే ఫ్రీక్వెన్సీ, రేడియన్స్. ఫ్రీక్వెన్సీ అనేది 2 రకాలు. ఫ్రీక్వెన్సీ అంటే ఏమంటాం? దీన్ని మనం పౌనపున్యం అని పిలువబడుతుంది. ఫ్రీక్వెన్సీ అనేది 2 టైప్స్. ఒకటేమో యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఏంటిది బ్రదర్? రేడియం ఫ్రీక్వెన్సీ ఆర్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ? యాంగులర్ ఫ్రీక్వెన్సీ. యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎగ్జామ్లు అడుగుతాడు. ఇది నార్మల్ ఫ్రీక్వెన్సీ. నార్మల్ ఫ్రీక్వెన్సీ. సో మనం యాంగులర్ ఫ్రీక్వెన్సీని ఒమేగాతో చూపిస్తాం, నార్మల్ ఫ్రీక్వెన్సీని ఎఫ్తో చూపిస్తాం. మరి దీని యొక్క యూనిట్స్ రేడియన్స్ పర్ సెకండ్ ఆర్ సైకిల్స్ పర్ సెకండ్. దీని యొక్క యూనిట్స్ హెర్ట్జ్ అని అంటాం, హెచ్ఈఆర్టీజెడ్. సో సింప్లీ ఇట్ ఈస్ డినోటెడ్ బై హెచ్జెడ్. సో నేను అడిగింది ఏంటిది బ్రదర్? రేడియన్స్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. సో ఒక సైనసైడల్ వోల్టేజ్ ఉందంట. ఆ సైనసైడల్ వోల్టేజ్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, సపోజ్ వి ఆఫ్ టీ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ. ఎస్ ఆర్ నో? మరి రేడియన్స్ ఫ్రీక్వెన్సీ దేనికి సమానం? ఒమేగా ఈక్వల్ టు 2πf. ఇంకొక విషయం కూడా తెలవాలి, ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. సో ఇక్కడ ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్, మర్చిపోవద్దు. సో ఇదేంటిది ఏం కథ అనేది మనం ఆల్రెడీ కోర్సులో డిస్కస్ చేస్తున్నాం ఆఫ్లైన్ క్లాసెస్లో. సో మీకు డీటెయిల్డ్గా వస్తుంది. నేను మరి ఎఫ్ ప్లస్లో 1/t అని రాయొచ్చా? ఎస్ఆర్ను 2π/t. మరి టీ విలువ ఎంత ఇచ్చాడండి? 4 సెకండ్స్ ఇచ్చాడు. మరి నేను ఈ విలువల్ని ప్రతిక్షేపించడం వల్ల నాకేమొస్తుంది? 2 1 2, 2 2 4. అంటే మనకు π/2. పై విలువ తెలిసి ఉండాలి. పై విలువ ఎంత? 3.14/2. దీని 2తోని భాగిస్తే 2 ఎక్కం 2, 2 ఎక్కం 2, 0.1, 2 5ల 11 ఉంది, 2 ఏళ్ళ అంటే 1.5 సెకండ్. దేర్ ఫోర్ 1.57 రేడియన్స్ పర్ సెకండ్. లేదు అని అంటే 1.57 సైకిల్స్ పర్ సెకండ్. చూడండి బ్రదర్, ఆన్సర్ మనకు వచ్చినప్పటికీ దీనికి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒమేగా ఈక్వల్ టు 2πf. దీన్ని మనం రేడియన్స్ ఫ్రీక్వెన్సీ అంటాం ఆర్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటాం. దీని యొక్క ప్రమాణాలు రేడియన్స్ పర్ సెకండ్ ఆర్ సైకిల్స్ పర్ సెకండ్ ఇవి అడగవచ్చు. మరి నార్మల్ ఫ్రీక్వెన్సీ ఏంటిది? దీని యొక్క ప్రమాణాలు ఏంది? హెడ్స్. ఈ ఫ్రీక్వెన్సీకి యాంగులర్ ఫ్రీక్వెన్సీకి చాలా డిఫరెన్స్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి. సో మనకు ఫైనల్ ఏమొచ్చి 1.57 రేడియన్స్ పర్ సెకండ్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద టోటల్ ఇంపెడెన్స్ ఎట్ 1000 రేడియన్స్ పర్ సెకండ్? 1000 రేడియన్స్ పర్ సెకండ్ ఉందంట. అంటే 1000 రేడియన్స్ పర్ సెకండ్ అంటే ఏంటిది? ఒమేగా ఈక్వల్ టు రేడియన్స్ పర్ సెకండే కదా. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ? రేడియన్స్ పర్ సెకండ్. సో డెఫినెట్గా మనం దీన్ని ఏమని చెప్పొచ్చు? ఒమేగా ఈక్వల్ టు 1000 రేడియన్స్ పర్ సెకండ్. వాట్ ఈస్ ద టోటల్ ఇంపెడెన్స్ ఎట్ రేడియన్స్ పర్ సెకండ్? ఇలాంటి కామన్ సెన్స్ అప్లై చేయాలి. అంటే నీకు ఇలాంటి కామన్ సెన్స్ అప్లై చేయాలని ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, ప్రతి వేరియబుల్కి ప్రతి క్వాంటిటీకి నీకు యూనిట్స్ తెలిసినప్పుడే నువ్వు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు సాల్వ్ చేయగలుగుతావు. సో దిస్ ఈజ్ ద స్మార్ట్ వర్క్. అంటే నీకు తెలిసి ఉండడం అనేది స్మార్ట్ వర్క్. ఏదో క్వశ్చన్ వచ్చినప్పుడు చేద్దామని అనుకుంటే మాత్రం చాలా కష్టం. ఐడెంటిఫై చేయాలి. అంటే రేడియన్స్ పర్ సెకండ్ అంటే ఏంటిది? ఒమేగా ఈక్వల్ టు 1000 రేడియన్స్ పర్ సెకండ్ ఆఫ్ 1 హెడ్స్ ఇండక్టర్ అండ్ 1 మైక్రోఫారెడ్ కెపాసిటర్ కనెక్టెడ్ సిరీస్. చూడండి, ఫస్ట్ దీని గురించి మనం మాట్లాడదాం. ఇదొక ఇండక్టర్ అండి, ఇదొక ఇండక్టర్, ఇదొక కెపాసిటర్. సో మనకి ఈ రెండు ఏ విధంగా కనెక్ట్ చేయబడింది? సిరీస్ అని కన్క్లూజన్ వచ్చేసింది.
మరి దీని యొక్క ఇంపెడెన్స్ ప్లస్ జేఎక్స్ సఫిక్స్ ఎల్ మైనస్ జేఎక్స్ సఫిక్స్ సి. ఇంపెడెన్స్ ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. మరి టోటల్ ఇంపెడెన్స్ ఏంటిది? ఇంపెడెన్స్ అంటే ఏంటిది? జెడ్తో అని చూపిస్తాం. సో ప్లస్ రెండు సిరీస్లో కనెక్ట్ చేయబడింది కాబట్టి మనం కలపడం జరుగుతుంది. మైనస్ జేఎక్స్సి టోటల్ ఇంపెడెన్స్ ఈక్వల్ టు జే కామన్ తీసా ఎక్స్ సఫిక్స్ ఎల్ మైనస్ ఎక్స్ సఫిక్స్ సి. చూడండి బ్రదర్, మనం దీని గురించి మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం. ఎక్స్ సఫిక్స్ ఎల్ అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్. ఈ ఎక్స్ సఫిక్స్ ఎల్ అంటే ఒమేగా ఎల్ అని రాయబడుతుంది. ఒమేగా ఇంటూ ఎల్. నీకు ఒమేగా విలువ ఎంత ఇచ్చాడండి? 1000. ఓకే, ఒమేగా ప్లేస్లో నేను 1000 ఇంటూ ఇండక్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 1. సో నీకు ఎంత వచ్చింది? 1000 ఓం. 1000 ఓం అలాగే పెట్టండి. ఎక్స్ఎల్ వాల్యూ 1000 ఓం. మరి ఎక్స్సి కెపాసిటివ్ రియాక్టెన్స్ సూత్రం ఏంది? 1/ωc. మరి 1/ω విలువ ఎంత ఇచ్చాడు బ్రదర్? 1000. కెపాసిటెన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 1 మైక్రో అంటే 10⁻³ అని రాయొచ్చా లేదా? అంటే ఇక్కడ మనకు 10⁻1 2 3 అంటే 10⁻+3 ఇంటూ 10⁻⁻6. సారీ, ఇది 10⁻⁻6. అయితే నువ్వు దీన్ని సాల్వ్ చేస్తే 1/10⁻³ సో కింద మైనస్ ఉంది కాబట్టి పైకి తీసుకొస్తే వస్తుంది 10⁻+3 అంటే ఫైనల్గా నువ్వేం రాయొచ్చు? 1000 ఓం. సో ఎక్స్ఎల్ విలువ 1000 ఓం వచ్చింది, ఎక్స్సి విలువ 1000 ఓం వచ్చింది. ఈ రెండు విలువల్ని మనం ప్రతిక్షేపించినట్లయితే ఇంపెడెన్స్లో సో ఈ రెండు విలువలు సమానమా కాదా? మరి ఈ రెండు విలువలు సమానం అయితే ఈక్వల్ అండ్ ఆపోజిట్ కాబట్టి నీకు టోటల్ ఇంపెడెన్స్ ఏమొస్తుంది? Z = 0 ఓం. దట్స్ ఇట్ వెరీ ఈజీ. సో ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి గుడ్ ఎట్ దీస్ వాల్యూస్. అంటే ఎక్స్ఎల్ సూత్రం ఏంది, ఎక్స్సి సూత్రం ఏంది, ఎక్స్ఎల్ అంటే ఏంటిది? ఇండక్టివ్ రియాక్టెన్స్, దీని యొక్క ప్రమాణాలు ఏంది, ఎక్స్సి అంటే ఏంటిది? కెపాసిటివ్ రియాక్టెన్స్, దాని యొక్క ప్రమాణాలు ఏంటిది? క్లారిటీ ఉండాలి. సో దేర్ ఫోర్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ది. ఇఫ్ టైమ్ పీరియడ్ ఆఫ్ ఎ సింగిల్ ఫేస్ ఏసీ ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ 25 millisecond. చూడండి బ్రదర్, ఇక్కడ 25 millisecond ఇచ్చాడు. దేనిది టైం పీరియడ్? సింగిల్ ఫేజ్ ఇన్పుట్ వేవ్ది, ఇన్పుట్ వోల్టేజ్ది. అయితే దెన్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ విత్ రెసిస్టివ్ లోడ్ ఇస్ డాష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దీని గురించి కొంచెం ఐడియా ఉండాలి. ఈ క్వశ్చన్ అనేది మనకు హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఎలక్ట్రానిక్స్ నుండి వస్తుంది, అదేవిధంగా ఏసీ సర్క్యూట్స్లో కూడా వస్తుంది. ఈ విధంగా ఉంది చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది ఇన్పుట్ వోల్టేజ్, ఇది ఇన్పుట్ వోల్టేజ్ అండి. ఈ ఇన్పుట్ వోల్టేజ్ యొక్క టైం పీరియడ్ ఎంత? 25 millisecond ఇచ్చాడు. మంచిగా గమనించండి, 25 millisecond. కానీ వాళ్ళు అడిగింది వాట్ ఈజ్ ద టైం పీరియడ్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. సో హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ యొక్క వేవ్ ఫామ్ ఏ విధంగా వస్తుంది? ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. మరి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ యొక్క టైం పీరియడ్ కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ యొక్క టైం పీరియడ్ ఏంది? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టైం పీరియడ్ అంటే ఏంటిది? ద టైం టేకెన్ బై ద వేవ్ ఫామ్ టు కంప్లీట్ ఏ సైకిల్ ఈజ్ నథింగ్ బట్ టైం పీరియడ్. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టైం పీరియడ్ ఏందో తెలియాలి. 0 నుండి ఎలాంటి వేవ్ ఫామ్ స్టార్ట్ అయిందో, మళ్ళీ అలాంటి వేవ్ ఫామ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో చూడండి. 0 నుండి ఎలాంటి వేవ్ ఫామ్ స్టార్ట్ అయిందో మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుందా? లేదు. అంటే మళ్ళీ ఇక్కడ అలాంటి వేవ్ ఫామ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 0 నుండి ఇక్కడ వరకు ఉన్నదాన్ని మనం టైం పీరియడ్ అంటున్నాం. సో క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ మీనింగ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇఫ్ టైం పీరియడ్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఏసీ ఇన్పుట్ వోల్టేజ్ 25 millisecond. ఏసీ ఇన్పుట్ వోల్టేజ్ ఉంది. ఈ ఏసీ ఇన్పుట్ వోల్టేజ్ ఈ సింగిల్ ఫేజ్ హాఫ్ వేవ్ డయోడ్ రెక్టిఫైయర్కి కనెక్ట్ చేసిర్రు. కనెక్ట్ చేసినప్పుడు దీని యొక్క టైం పీరియడ్ ఎంత? 25 milliseconds. అయితే ఈ అవుట్పుట్ వస్తుంది కదా, హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ యొక్క అవుట్పుట్ ఇగో ఇలా ఉంటుంది. ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ యొక్క టైం పీరియడ్ ఎంత అని అన్నారు. టైం పీరియడ్ ఎంత అండి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. మరి ఈ టైం పీరియడ్ని మనం ఎవరితో కంపేర్ చేయాలి? ఈ టైం పీరియడ్తో కంపేర్ చేయాలి. మరి ఇక్కడ టైం పీరియడ్ ఎంత? సేమ్ 0 నుండి ఎలాంటి వేవ్ ఫామ్ స్టార్ట్ అయిందో అలాంటి వేవ్ ఫామ్ అనేది మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇదంతా ఒక టైం పీరియడ్. అంటే దీని యొక్క టైం పీరియడ్, దీని యొక్క టైం పీరియడ్ సేమే కదా. సో డైరెక్ట్గా మనం ఆన్సర్ 25 millisecond అని చూజ్ చేసుకోవచ్చు, ఇలా డౌట్ లేదు. ఫైండ్ ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ సింగిల్ ఫేజ్ సర్క్యూట్ దట్ అబ్జార్బ్స్ 2.5 kilowatt. యూనిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో కిలోవాట్ అన్నాడు అంటే ఖచ్చితంగా దిస్ ఈజ్ రియల్ పవర్ ఫర్ 220 voltage ఇన్పుట్ అండ్ 16 ampere కరెంట్. చూడండి, ఇది ఒక అంటే సింగిల్ ఫేజ్ ఏసీ సర్క్యూట్ ఉంది, అది 2.5 kilowatt అనే పవర్ని అబ్జార్బ్ చేస్తుంది.
అదేవిధంగా 220 వోల్టేజ్ సప్లై ఇచ్చినప్పుడు, అదేవిధంగా 16 ఆంపియర్ కరెంట్ వచ్చినప్పుడు, సో దెన్ వాట్ ఈస్ ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ దట్ సర్క్యూట్? యాక్చువల్గా ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతారు? రియల్ పవర్ ఇచ్చారు, వోల్టేజ్ ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు. సో ఈ మూడింటిని కనెక్ట్ చేసే ఫార్ములా ఏంది? P ఈక్వల్ టు VI cos పై. పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది? కాస్ పై. మనకు కావాల్సింది ఏంది? ఇగో ఈ కాస్ పై కావాలి. నీకు P విలువ తెలుసు, V విలువ తెలుసు, I విలువ తెలుసు. కాస్ పై విలువ కనుక్కోలేవా? ఖచ్చితంగా కనుక్కోవచ్చు. చలో, P విలువ ఎంత అండి? P విలువ వచ్చి 2.5 కిలో. P విలువ వచ్చి 2 కిలో ఈక్వల్ టు V విలువ ఎంత అండి? 220. I విలువ ఎంత అండి? కరెంట్ విలువ 16 ఆంపియర్ ఇంటూ కాస్ పై. మరి 2.5ని నేను 25/10 అని రాయొచ్చా? రైట్. మరి ఇక్కడ కిలోని 3 సున్నాలు, 1 ఇంటూ 3 సున్నాలను రాయొచ్చా? 220 ఇంటూ 16 ఇంటూ కాస్ పై. మనం ఈ కాస్ పై విలువని కనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, 1 0 క్యాన్సల్, 1 0 క్యాన్సల్. సో మీకు ఇక్కడ ఈ విలువను ఇటు తీసుకుందాం. 250/22 ఇంటూ 16 ఈక్వల్ టు కాస్ పై. సో ఇక్కడ మీకు ఎంత వస్తుందంటే 250/22 10 + 6 రాయొచ్చు. చేస్తే 220 + 132 అంటే నీకు 352 వస్తుంది. 352 ఈక్వల్ టు కాస్ పై. మంచిగా గమనించండి, మీరు మల్టిప్లికేషన్స్ రావాలండి. సో కాస్ పై ఈక్వల్ టు నేను ఈ విధంగా తీసుకోవాలన్నా 250/352ని నేను అప్రాక్సిమేట్గా ఇక్కడ 0 ఉంది కాబట్టి 350 అని తీసుకుంటాను. క్యాన్సిలేషన్ ఈజీగా ఉంటుంది. 0 0 క్యాన్సల్. సో 5 5 25, 5 ఏళ్ళ 35 అంటే నీకేమొచ్చింది? 5/7. సో ఖచ్చితంగా నీకు ఆన్సర్ మస్ట్ బి పాయింట్లలో ఉండాలి. 0 పాయింట్. 7 ఏళ్ళ 49 అంటే 0.7. 7 ఏళ్ళ 49 నీకు మళ్ళీ 1 ఉంటుంది కాబట్టి 7 1s 7 అంటే నీకు 0.71 అంటే వెరీ క్లోజ్ టు 0.71. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్స్ గురించి కూడా మనం ఎక్కువ బాధ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం వాల్యూస్ని మనం అప్రాక్సిమేట్ చేసుకుంటూ క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. అలాంటి టెక్నిక్స్ అన్ని నేను ఆఫ్లైన్ క్లాసెస్లో ఇస్తాను. సో ఈ లెవెల్ ప్రిపరేషన్ కనుక మీరు తీసుకుంటే మీకు ఖచ్చితంగా సెలెక్షన్ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సఫిషియంట్ ఇన్పుట్ ఇచ్చే సోర్స్ ఉండాలి మీకు. ఓకే, ఏ 25 ohm రెసిస్టెన్స్ హ్యాస్ ఏ వోల్టేజ్ 150 sin 377t. ఫైండ్ ద పవర్ డిసిపేటెడ్. యాక్చువల్లీ ఇది ఒక రెసిస్టెన్స్ అంట, ఇది ఒక రెసిస్టర్ ఉంది, దానికి వోల్టేజ్ మనం ఇంత ఇచ్చాము, V ఈక్వల్ టు ఇది AC వోల్టేజ్. అయితే ఎంత పవర్ డిసిపేట్ అవుతుంది చూడండి. నార్మల్గా మనం ఏం చేస్తున్నామంటే ఇదొక రెసిస్టర్ అండి, ఇదొక రెసిస్టర్. ఈ రెసిస్టర్ విలువ ఎంత ఇచ్చారు? 25 ohm. అయితే దీనికి మనం AC వోల్టేజ్ ఇచ్చాం. ఆ వోల్టేజ్ విలువ ఎంత? 150 sin 377. 150 sin 377t. అయితే ఎంత పవర్ అబ్జార్ప్షన్ జరిగింది? పవర్ అబ్జార్ప్షన్ హౌ మచ్? P ఈక్వల్ టు యావరేజ్ పవర్ ఈక్వల్ టు మనకు ఇక్కడ వోల్టేజ్ మొత్తం రెసిస్టర్ దగ్గర అప్లై చేస్తున్నాం కాబట్టి ఐదర్ I² RMS ఇంటూ R అని రాయొచ్చు, లేదంటే P ఈక్వల్ టు V² RMS/R అని రాయొచ్చు. మీరు ఏది రాసినా ఓకే. వాట్ ఆర్ ద యూనిట్స్? వాట్స్. సో మనం ఫస్ట్ ఇక్కడ VRMS ఏందో కనుక్కోవాలి. ఎప్పుడైనా మీ పవర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు RMS కరెంట్ VRMS తీసుకోవాలి. మరి VRMS ఏంటండి? VRMS ఈక్వల్ టు సూత్రం ఇది సైనసైడల్ క్వాంటిటీ కదా, Vm/√2. మంచిగా గుర్తుపెట్టుకోండి. VRMS ఈక్వల్ టు ఏంటిది? Vm/√2. మరి మ్యాక్సిమం విలువ కదా, దీని పీక్ విలువ అనమా అంటే VRMS ఈక్వల్ టు Vm/√2 అంటే Vm ప్లేస్లో నేను 150 అని రాయొచ్చా? √2. క్లియర్. నాకు VRMS వచ్చింది, రెసిస్టెన్స్ విలువ ఉంది. ఇప్పుడు నేను పవర్ వాల్యూ కనుక్కోలేనా? పవర్ ఈక్వల్ టు V² RMS ఇంటూ R. సో VRMS విలువ ఎంత వచ్చింది? 150/√2 హోల్ స్క్వేర్ బై రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 25 చేస్తే 150 ఇంటూ 150/2 ఇంటూ 25. చూడండి, 25 నాళ్ళ 100, 150 ఉంది. 25 నాళ్ళ 100, 25 రెట్ల 50 అంటే 6 అనొచ్చా? 25 6 2 ఎక్క 2, 2 మూల 6, 150 ఇంటూ 3 15 మూల 45. సో మనకు 0 ఉంది, 450
50 వాట్స్. గుర్తుపెట్టుకోండి, వెరీ ఈజీ అండి. 450 వాట్స్. క్యాలిక్యులేషన్ కూడా చాలా సింపుల్గా చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇది ప్రాక్టీస్తోనే వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 450 వాట్స్. 7th క్వశ్చన్, ద ఇన్స్టంటేనియస్ పీక్ పవర్ అబ్జార్బ్డ్ బై సర్క్యూట్ P = 6 + 4 cos 2 ohms. ఇది DC పవర్, ఇదేమో AC పవర్. సో ఇక్కడ మ్యాక్సిమం పవర్ అబ్జార్బ్డ్ బై సర్క్యూట్ ఎంత అని అన్నాడు. యాక్చువల్గా ఇది కొంచెం క్వశ్చన్ టఫ్ అని అనొచ్చు మీ లెవెల్కి. సో చూడండి, ఇది AC పవర్ తీసుకుంటా. AC పవర్ మ్యాక్సిమం వాల్యూ ఎంత ఇచ్చాడండి? AC పవర్ మ్యాక్సిమం వాల్యూ మీకు 4 ఇచ్చాడు. వాట్ ఈస్ దిస్? 4 ఇచ్చాడు. కానీ దానితో పాటు DC పవర్ ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. అంటే నేను 6 తీసుకున్నాను అనుకోండి, 6. సో ఇక్కడ మీరు పీక్ వాల్యూ అడిగాడు కాబట్టి 6 + 4 ఎంత అవుతుంది? 10 వాట్. సో ఈ విధంగా చేయాలి. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ సింగిల్ ఫేస్ AC సర్క్యూట్ ఈజ్ 0. ఒక సింగిల్ ఫేస్ AC సర్క్యూట్ ఉందంట, దాని పవర్ ఫ్యాక్టర్ అనేది 0 when load is purely and unity when load is purely. వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక సర్క్యూట్ ఉంది, ఆ సర్క్యూట్ యొక్క పవర్ ఫ్యాక్టర్ ఎప్పుడు 0 అవుతుంది, అండ్ ఇంకొక సర్క్యూట్ ఉంది, ఆ సర్క్యూట్ యొక్క పవర్ ఫ్యాక్టర్ ఎప్పుడు యూనిటీ అవుతుంది. ఏ లోడ్ దగ్గర 0 పవర్ ఫ్యాక్టర్ అవుతుంది, ఏ లోడ్ దగ్గర యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అవుతుంది. యాక్చువల్గా పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు cos π. ఓకే, cos π ఇక్కడ మనకు 0 అన్నాడు. మరి cos π 0 కావాలంటే π = 90 degrees. అంటే π = 90 degrees అయితే మనకు పవర్ ఫ్యాక్టర్ cos π విలువ ఏమవుతుందంటే 0. సో దీన్నే 0 పవర్ ఫ్యాక్టర్ ZPF అని పిలువబడుతుంది. మరి ఈ యాంగిల్ ఉంది కదా, ఈ కోణం ఏ ఎలిమెంట్కి 90 degrees ఎగ్జిస్ట్ అవుతుంది? ఐదర్ ప్యూర్ ఇండక్టర్కి ఆర్ ప్యూర్ కెపాసిటర్కి. మనకు ల్యాగింగా లీడింగా అని అడగలేదు, నో ప్రాబ్లం. కాబట్టి ఈ రెండింటిని మనం అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ అని అంటాం, కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటాం. సింపుల్గా రియాక్టివ్, రెసిస్టివ్ కాదండి. ఫస్ట్ మస్ట్ బి రియాక్టెన్స్, కెపాసిటివ్, ఇండక్టెన్స్. ఈ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ మనకు నెక్స్ట్ కావాల్సింది ఏంటిది? యూనిటీ పవర్ ఫ్యాక్టర్. మరి పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు cos π అయితే నీ cos π విలువ 1.0 రావాలి అని అంటే 1.0 రావాలంటే π విలువ ఎంత ఉండాలి? 0 degrees. అంటే π వాల్యూ మస్ట్ బి 0. దేర్ ఫోర్ పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు cos 0, దట్ ఈస్ నథింగ్ బట్ 1. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ యాంగిల్ అనేది అంటే 0 degrees అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఏ ఎలిమెంట్ ప్రొవైడ్ చేస్తుంది? ఏ లోడ్ ప్రొవైడ్ చేస్తుంది? 90 degrees అనేది ఏ లోడ్ ప్రొవైడ్ చేస్తుంది? ఇండక్టివ్ లోడ్, కెపాసిటివ్ లోడ్. కానీ 0 degrees రెసిస్టివ్ లోడ్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ విధంగా రెసిస్టివ్ లోడ్కి 0 degrees అని ప్రొవైడ్ చేస్తే కరెస్పాండింగ్ పవర్ ఫ్యాక్టర్ అనేది యూనిటీ. ఇండక్టివ్ రియాక్టెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్ సపరేట్గా 90 degrees ఫేస్ షిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దానివల్ల నాకు పవర్ ఫ్యాక్టర్ 0 కానీ ZPF కానీ వస్తుంది. ఒకవేళ ఇండక్టర్ వస్తే ZPF లాగింగ్, కెపాసిటర్ వస్తే ZPF లీడింగ్. కానీ మనకి ఇక్కడెక్కడ కూడా లీడింగ్, లాగింగ్ మెన్షన్ చేయలేదు. సో ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ ఏముండాలి? రెసిస్టివ్. ఏ ఆప్షన్లో కూడా మనకు సింక్ అయితే లేదు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం TS SPDCL JLM పేపర్ని తీసుకొని సో ఎవ్రీ 2 daysకి ఒకసారి డీటెయిల్డ్ సొల్యూషన్ అనేది ఇస్తున్నాము. ఎందుకంటే ఆస్పిరెంట్స్కి ఎలాంటి సోర్స్ అనేది సూటబుల్, అదేవిధంగా ఆస్పిరెంట్స్ ఈ పేపర్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటే మీ సెలెక్షన్ క్లియర్ అవుతుంది, అదేవిధంగా మీరు ఏ స్టైల్లో ప్రిపేర్ అయితే మీ సెలెక్షన్ అద్భుతంగా ఉంటుంది. అంటే మీ సెలెక్షన్ అవ్వాలి అని అంటే మీరు మీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, మీ ప్రిపరేషన్ స్టైల్ ఏ విధంగా ఉండాలి, మీరు ఏ లెవెల్ ఆఫ్ సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలి అని ఒక ఐడియా కల్పించడానికే, ఒక అవగాహన కల్పించడానికే మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది. బై ది వే మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్లో హనుమకొండలో ఆఫ్లైన్ క్లాసెస్ అనేటిది ఇస్తున్నాం. వితిన్ ఫ్యూ డేస్లో ఆస్పిరెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఒక స్ట్రాటజీ ఇస్తాను. మీరు ఏ స్ట్రాటజీలో ప్రిపేర్ అయితే సబ్జెక్ట్ అనేది క్లియర్ చేయగలుగుతారు, దాని తర్వాత ఫైనల్గా సెలెక్షన్ చూడగలుగుతారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సెలెక్షన్ దిశగా మనం వెళ్తూ మనం ఒక స్ట్రాటజీ అనేది ఫ్రేమ్ చేస్తాం ఆస్పిరెంట్స్కి. సో ఆ స్ట్రాటజీలో కనుక వెళ్తే మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. కానీ మీరు ఫాలో అవ్వాలి. సో అది కూడా నేను త్వరలో వీడియో చేస్తాను. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ రిగార్డింగ్ ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్,
మా ఛానల్కి కాల్ చేయండి. మేము ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి అందిస్తున్నాం. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.